ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలున్నా కష్టాలున్నా ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, వామచార దోషం, సంతానం, నాగదోషం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి చూసిన వెంటనే నన్ను తాకు, నువ్వు వినాలి అనుకున్న శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబా మీకు నా మీద అంత కోపం అని అనుకుంటున్నావా తల్లి? ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావమ్మా. పిరికితానిలా చాలా భయపడిపోతున్నావు, చాలా ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను, ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా విననట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు. బ్రతుకు వద్దు, బ్రతకాలని లేదు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, నేను అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నేను నీకు చెప్పేది ఎప్పుడూ ఒకటేనమ్మా, నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను, నేను ఉన్నాను. ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు. చివరికి నీకు అంతా మంచే జరుగుతుంది అని, భగవంతుడు నీకు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు అని ఎన్నో రకాలుగా నేను చెబుతున్నానమ్మా. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. కానీ అవేమీ పట్టించుకోకుండా నీ మనసుని కంగారు పెట్టేసుకుంటున్నావు, ఆందోళనకి గురి చేసేస్తున్నావు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు, తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతోటి ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఇదంతా కూడా కర్మఫలమమ్మా. ఒక్కసారిగా పోదు కదా తల్లి. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా? ఒకసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా. నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు, పెద్ద కష్టమే. అయినా సరే నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెబుతున్నాను. అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు, చాలా బాధపడిపోతున్నావు. నీకు మళ్ళీ చెబుతాను వినమ్మా. నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది, ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను. చుట్టుముట్టిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇన్నాళ్ళు కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలతోటి ఇబ్బంది పడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే. నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి. ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు. అది నాకు తెలుసమ్మా. అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని భయపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా? నువ్వు నీ గురించే కాదు, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ వెనకాల ఉన్న నీ పెద్దల గురించి, వీరందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి. వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి.
ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ నీలో ఉండి, ధైర్యంగా ఉండి, నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ భయపడుతుంది. అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు, సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా, సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా, సంతోషంగా ఉంటారు తల్లి. నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. చూసి నీ కుటుంబం వారు బాధపడుతున్నారు. నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు తల్లి. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ దిగాలుగా ఉంటుంది అని వారు కూడా దిగులుగా ఉంటారు. కాబట్టి తల్లి, వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం తెచ్చుకోవాలి. బాబా ఉన్నారులే, బాబా అంతా చూసుకుంటారులే అని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలమ్మా. నేను ఉన్నాను కదమ్మా, నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి. ఇంట్లోనే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. నువ్వు అది గ్రహించలేకపోతున్నావు తల్లి. నేను నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. ఇక నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు రానివ్వద్దమ్మా. కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది, ఎక్కువగా బాధ పెడుతుంది. అప్పుడే అనుకోవాలి, ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీది అదే పరిస్థితమ్మా. ఇప్పుడు నిన్ను కష్టాలు బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా. కాలం పూర్తయిపోయింది. ఆనందకరమైన సంతోషకాలం నీకు ఆరంభమైందమ్మా. బాబా తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా, నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యాన్ని పెంచుకో. నా జీవిత చరిత్ర పఠించు. నా విభూదిని ధరించు. నా నామస్మరణ చేస్తూ ఉండు తల్లి. ఇలా ప్రతిక్షణము నువ్వు ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు. నేనైనా సరే పోరాడి నీ కష్టాలు పోగొట్టుకునే మార్గాలు కనిపిస్తాయి. ఏమి చేయాలో ఏమి చేయకూడదో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయవద్దమ్మా. భారాన్నంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు తల్లి, అంతేనమ్మా. నా శరణాగతి పొందు. నా పాదాల వద్దే శరణు వేడుకో. అంతే తప్ప నువ్వు ఏమీ చేయవద్దు. ఇది చేస్తే బాగుంటుందేమోనని, అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా ఏమీ చేయవద్దు తల్లి. నువ్వు ఏమైనా చేయాలి అన్నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి. దాని ద్వారా నీకు సమాధానం చెబుతాను. తల్లి ఇది చెయ్యి, లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను. ఈ అంటే చేయి తల్లి, వద్దు అంటే మానేసి నిశ్చలంగా కూర్చో. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. నీకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే నేను చేస్తాను తల్లి. ఇలా నా బిడ్డల జీవితాల్లో, నా భక్తుల జీవితాల్లో ఎంతోమందికి చేశానమ్మా. అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు నేను ఎందుకు చేయకుండా ఉంటాను తల్లి, చెప్పమ్మా. నువ్వు నా బిడ్డవేనమ్మా. బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు. అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా. చెప్పాను కదమ్మా, నీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు, సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా చేస్తాను. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు. ఈ కష్టాలు, సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు. అలాంటిదేదీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి. అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని సంతోషంగా ఉండమ్మా. ఆనందంగా ఉండు. నీ బాబా ఉన్నాడు కదమ్మా. నీ బాబా ఉండగా భయమెందుకు? మరి ఈ సందేశం విని సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నాను తల్లి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా ధైర్యం కలిగించింది, సంతోషం కలిగించింది అని అయితే నేను అనుకుంటున్నాను. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.